ఎన్నిసార్లు కొట్టినా చావని పాము, కుక్కతోక వంకర బుద్ధి అన్నట్టు మళ్ళీ నిరూపించుకుంది పాకిస్తాన్. పాకిస్తాన్ మీద ఇండియా జరిపిన ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా పాకిస్తాన్ మన వాళ్ళ మీద అటాక్ చేసి 15 మంది చావుకైతే కారణమయ్యారు. ఇందులో ఒక జవాన్ కూడా మృతి అయితే చెందారు. అసలు ఆపరేషన్ సింధూర్ ఎలా స్టార్ట్ అయింది, ఈ పాకిస్తాన్ దాడి ఎలా చేసిందో ఇప్పుడు తెలుసుకుందాము. వీడియోని ముందుగా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. ఏప్రిల్ 22 పహల్గామ్ దాడి అందరికీ తెలిసిన విషయమే. ఈ పహల్గామ్ దాడిలో 26 మంది టూరిస్టులని కిరాతకంగా చంపారు. అది కూడా వాళ్ళ ప్యాంట్లు విప్పి హిందువుల ముస్లిం అని చెక్ చేసుకున్న తర్వాత హిందువులను మాత్రమే చంపుతూ అక్కడ ఉన్న మహిళలతో ఒక మాట అయితే చెప్పారు, వెళ్ళి నీ మోడీకి చెప్పుకో, కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చేసి చంపాము అంటే వాళ్ళ అహంకారమా బలుపా? ఇంతకు ముందు ఇండియా ఒకటి, ఇప్పుడు ఇండియా ఒకటి అని వాళ్ళకి తెలియట్లేదు. ఇంతకు ముందు ఉన్న ఇండియాలా ఉంది అని వాళ్ళు భ్రమపడుతున్నారా? ఒకప్పుడు ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించేటట్టు ఒకప్పుడు రాజకీయ వ్యవస్థలు, ఒకప్పుడు పరిస్థితులు ఉండేవి. అప్పుడు మన జాతి గౌరవం కోసమో లేకపోతే రాజకీయ విభేదాల కోసమో ఒకప్పుడైతే ఆ స్టాండ్ తీసుకొని పాకిస్తాన్ ఏం చేసినా కూడా నోరు మూసుకొని ఉండేవారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం, సెంట్రల్లో మోడీ గారు ఉన్నారు. మోడీ గారు ఊరుకుంటారా? ఏప్రిల్ 22 ఉగ్రవాదుల దాడి జరిగిన తర్వాత 14 రోజుల తర్వాత ఎగ్జాక్ట్గా మే 7న ఉదయం 1:44 పాకిస్తాన్ టెర్రరిస్టుల 9 శిబిరాలపై 24 మిసైల్స్తో కూడితే మొత్తం అంతా స్మాష్ అవుట్ అయిపోయింది. అది మోడీ గారి పవర్, మోడీ గారి విజన్. అందులో ఒక్క ఎదవ మాత్రం మిస్ అయిపోయాడు. వాడు పోయి ఉంటే దరిద్రం వదిలిపోయేది. ఇండియాకి ఈ పరిస్థితి వచ్చేది కాదు, పాకిస్తాన్ కూడా ఈ పరిస్థితి వచ్చేది కాదు. పాకిస్తాన్ బుద్ధి ఎలాంటిదంటే, కుక్కతోక వంకర అనేది కుక్క అయితే విశ్వాసంగానే ఉంటుంది, పాకిస్తాన్ విశ్వాసంగా ఉండదు. ఎందుకంటే వాళ్ళ బుద్ధి అదే. మన ఇండియన్ స్కూల్స్లో అయితే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, పిల్లలకి చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ అన్నీ నేర్పుతారు. సమాజంలో ఎలా బతకాలి, ఏం చెయ్యాలి, ఎంత రెస్పెక్టబుల్గా అందరితో కలిసి ఉండాలి అని చెప్తారు. మన మతాన్ని ప్రేమించు, పరమతాన్ని గౌరవించు అనే ఊరికనే చెప్పరు. కానీ ఈ పాకిస్తాన్ స్కూళ్ళలో అయితే చిన్నప్పటి నుండి, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఒకటే మోటివ్, పక్క దేశాలను నాశనం చేయాలి, పక్క దేశాల ఆక్రమణ చేయాలి, ఇవే నేర్పుతారు. వాళ్ళకి మోటివేషన్ ఇవే వాళ్ళ స్కూళ్ళల్లో ఇచ్చేవి. ఒక్క నా కొడుకు ఉన్నాడు, వాడి గురించి అయితే మాట్లాడుకుందాం, వాడు చేసిన పనులు తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న ఒక ఫోటో ఉంది చూసారా, గడ్డాలతో చెత్త నా కొడుకు, వీడి పేరే మసూర్ అజాద్. ఈ అజాద్ గారు చేసిన విపత్కార్యాలు, దాడులు ఇప్పుడైతే చెప్తారు. వీడు ఎంతో మంది ప్రాణాలను అయితే ఈజీగా తీసేశాడు. వాడికి జాలి, దయ, కరుణ అలాంటివి ఏం పదాలు ఉండవు. మనుషుల్ని చంపడం, మానసిక ఆనందం పొందడం, దాడుల్ని చేయడం, చెయ్యించడం వీడు వృత్తి. అంటే ఒక టెర్రరిస్ట్ నాకుడికి ఇంకేముంటుంది, వాడికి ఎవడు చచ్చిపోయినా అవసరం లేదు. వాడి ఫ్యామిలీ మీదకి వస్తే వాడికి ఆ బాధ తెలుస్తుంది అంటారు కదా. కర్మ ఎవరిని విడిచిపెట్టదు అనేది వీడి జీవితంలో కూడా జరిగింది. మరి అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో వాడికే తెలియాలి. ఈ చెత్త నా కొడుకున్నాడు కదా, ఈ చెత్త నా కొడుకు ఉగ్రవాద సంస్థను నెలకొల్పి అక్కడ చిన్నపిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి మోటివేషన్ ఇస్తాడు. మోటివేషన్ స్పీచ్ ఏంటంటే ఉన్నారు, ఆ మోటివేషన్లో ఇండియాని ఎలా పతనం చేయాలి, మిగతా దేశాలని ఎలా దాడులు చేయాలి, వీడి మోటివేషన్ అంతా ఇదే. అందుకే కదా వీడిని ఉగ్రవాది, టెర్రరిస్ట్ అనే పేరుతో పిలిచేది. మసూర్ అజాద్ గారు 2001లో పార్లమెంట్ని అటాక్ చేయించింది వీడి మనుషులతోనే అటాక్ చేయించి దాడి చేయించాడు. తర్వాత 2019లో కూడా ఈ ఎదవే 40 మంది జవాన్ల ప్రాణాలకు కోల్పోవడానికి కారణమయ్యాడు. పుహల్మా దాడి చేసింది ఎవడో కాదు, ఈ ఎదవే. 40 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు కదా అప్పుడు సిఆర్పిఎఫ్ వాళ్ళు, వీడి కారణంగానే. ఇక్కడ పాకిస్తాన్ ఉగ్రవాది దాడులు చేస్తున్న ఉగ్రవాదులకి ఆ పాకిస్తాన్ ప్రభుత్వమే సహకరించి పెంచి పోషిస్తుంది. ఈ చిల్లర నా కొడుకులందరినీ పెంచేది పాకిస్తానే. ఈ అటాక్కి పాకిస్తాన్కి సంబంధం లేదు అనుకోకండి, పాకిస్తాన్ ప్రభుత్వమే ఈ అటాకులు చేయించిందని క్లారిటీగా అర్థమైపోయింది. ఎందుకంటే చెత్త నా కొడుకులు మాట్లాడిన మాటలు అలాంటివి. దానికి ఇండియాకి వారైతే అసలు యుద్ధం ఎవరెవరి మధ్య జరగాలి, పాకిస్తాన్ మిలిటరీకి, ఇండియా మిలిటరీకి. మరి ఈ లోఫర్ నాకుడులు ఎవరు, వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? వీళ్ళందరూ ఉగ్రవాద దాడుల సంస్థలు నడుపుతున్న లోఫర్ నాకుడులు. కానీ పెంచి పోషించింది పాకిస్తాన్ ప్రభుత్వమే. ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి వారైతే ఆ పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్స్ 250 మంది ఆల్రెడీ రిజైన్ చేసేశారు. అక్కడ ఉన్న సైనిక బలగాలు 1200 మంది రిజైన్ చేశారు. నిజంగా పాకిస్తాన్కి, ఉగ్రవాదులకి, పాకిస్తాన్ ఆర్మీకి సంబంధం లేకపోతే వాళ్ళు మన ఇండియా మీద పోరాటం చేస్తారు. కానీ వాళ్ళు చేయకుండా రిజైన్ ఎందుకు చేశారు? వాళ్ళు చేసిన తప్పేంటో వాళ్ళకి తెలుసు. పాకిస్తాన్ ఇండియా ముందు నిలబడలేదు.
కానీ వీళ్ళు ధైర్యం దేన్ని చూసుకొని రెచ్చిపోతున్నారు? వెనకున్న చైనాని చూసి రెచ్చిపోతున్నారు. చైనా అధికారికంగా వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఎలా? మనీ పరంగా, బిజినెస్ పరంగా, గన్స్ పరంగా చైనా ఉన్న ధీమాతో వీళ్ళు ముందుకు రెచ్చిపోతున్నారు. ఆ చైనా కూడా ఎప్పుడు వాళ్ళ వంకర బుద్ధిని చూపిస్తుందో పాకిస్తాన్కి కూడా తెలియదు. ఆల్రెడీ మన వాళ్ళు ఏం చేశారంటే కరాచీని లేపేశారు. కరాచీలో ఉన్న మెయిన్ టెర్రరిస్ట్ శిబిరాలన్నీ లేపేశారు నిన్న నైట్. అది అందరికీ హ్యాపీయే. ఎందుకంటే ఈ మసూద్ అజాద్ నా కొడుకు, చెత్త నా కొడుకు ఒక్కడే మిస్ అయ్యాడు. వాడి ఫ్యామిలీలో 10 మంది వరకు చనిపోయారు. ఇప్పుడు ఈ మసూద్ అజాద్ నా కొడుకు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటేనండి. పాములకు కూరలు తీసిన తప్పితే అది బుసకొట్టినా ఇంకేం చేసినా ఏం జరగదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ఒక 10 మంది మిగతా వాళ్ళందరినీ ట్రైనింగ్ ఇస్తూ ఉగ్రవాద దాడులు ఎలా జరపాలి, ప్లానింగ్లు, మోటివేషన్లు ఫ్యామిలీ మొత్తం కలిసి చేసింది. ఇప్పుడు ఆ ఫ్యామిలీ అంతా లెగిసిపోయింది. ఆ ఫ్యామిలీ అంతా బాంబు దాడుల్లో ఎగిరిపోయింది పైకి. ఇప్పుడు ఈ మసూద్ అజాద్ ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు వాడు ఏడుస్తున్నాడు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చనిపోయారు, నేను చనిపోయినా బాగున్ను అని. అందుకే అంటారు కర్మ ఎవరిని విడిచిపెట్టదు అని. వీడు నిజంగా ఏడ్చేవాడైతే ఇంతమంది చావుకు కారణం అవ్వడు కదండి. వీడికి ఎక్కడైనా మానవత్వం ఉండుంటే ఎవడి జోలికి వీడు వెళ్ళడు. కానీ ఇంతమంది చంపిన తర్వాత, వాడి ఫ్యామిలీలో ఒక 10 మంది చనిపోయిన తర్వాత వీడికి గుర్తొచ్చిందా, నా ఫ్యామిలీతో పాటు నేను చనిపోతే వీడిని కూడా రేపేస్తే ఒక దరిద్రం వదిలిపోతుంది. ఇన్ని విషయాలు జరిగినా కూడా పాకిస్తాన్ మళ్ళీ మన మీద దొంగ దెబ్బ అయితే తీయడానికి అయితే మీదకి వచ్చింది. మన ఇండియన్ ఆర్మీ ఫోర్స్ ఊరుకుంటుందా? గాలిలోనే మొత్తం అంతా లేపేసింది. పాకిస్తాన్ జెట్స్ 2 మన ఇండియా మీదకి వస్తే గాలిలోనే వాటిని పేల్చి పారేసింది. అది ఇండియన్ సత్తా, ఇండియన్ ఆర్మీ సత్తా. వెనకున్నది మోడీ గారు, నార్మల్ పర్సన్ కాదు. 2 జట్లు అయితే వచ్చాయని చెప్తున్నాను కదా, F-16, J-17. ఈ 2 జట్లని కూడా గాల్లోనే లేపేసింది ఆ ఇండియన్ ఆర్మీ ఫోర్స్. అది ఇండియన్ సత్తా. ప్రస్తుతం ఉన్న తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ని అలాగే వైజాగ్ని కూడా టార్గెట్ చేశారు. వైజాగ్ని ఎందుకు టార్గెట్ చేశారంటే డిఫెన్స్ అకాడమీ మొత్తం కూడా వైజాగ్లోనే ఉంది కాబట్టి వైజాగ్ని అయితే టార్గెట్ చేశారు. May 7న మాక్ డ్రిల్స్ చాలా వరకు చాలా చోట్ల అయితే చేశారు. ఎందుకంటే ఒక ప్రమాదకరమైన విపత్తు జరిగితే, ఏదైనా దాడి జరిగితే దాడి నుండి ఎలా తప్పించుకోవాలి, మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి అనే కాన్సెప్ట్ని కూడా ముందుగా కొన్ని డిఫెన్స్ వాళ్ళు అయితే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే చేశారు. ప్రస్తుతం అయితే ఆపరేషన్ సింధూర్ అయితే చాలా తీవ్రంగా ఉంది. పాకిస్తాన్ ఇంకా ఎక్స్ట్రాలు చేస్తే మొత్తం అంతా పాకిస్తాన్ లెగిసిపోతుంది. పాకిస్తాన్ మ్యాప్ అనేది వరల్డ్ మ్యాప్లో కనిపించకుండా పోతుంది. ఇండియాకి పాకిస్తాన్కి జరుగుతున్న వార్లో అయితే మాత్రం ఇండియా ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకంటే ఈ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్కే కాదు మిగతా దేశాలకు కూడా ఇండియన్ టచ్ చేయాలంటే వచ్చపడాలి. అలా చేస్తున్నారు. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఈ విషయానికి అయితే గర్వపడదాం. ఇంకోసారి మన ఇండియా వైపు ఏ దొంగనా కొడుకైనా మన ఇండియా వైపు వచ్చి బాంబులు వేద్దాం, మనుషులు చెప్దాం అంటే వచ్చపడేలా చేస్తున్న నరేంద్ర మోడీ గారికి ఒక సెల్యూట్.